ప్రైజ్ ది లార్డ్. ఇంకొక సాక్ష్యం, మన అన్నయ్య తనకు మనవడు పుట్టాడనే సంతోషించే లోపల లంగ్స్లో ప్రాబ్లం ఏదో వచ్చి ఆ చంటి బిడ్డకి డాక్టర్లు బ్రతకడం కష్టమని చెప్పి అన్నారు. అప్పుడు బాబు విషయంలో అన్న నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని చెప్పారు. డాక్టర్లు ఏ విషయం ఇంకా క్లియర్గా చెప్పలేకపోతున్నారని. ఏం కాదులే అన్నయ్య, మనం ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం చేస్తారని చెప్పి రండి, దగ్గరికి రండి, ఇట్రండి, ఇటు దారి ఉంటుంది రండి, త్వరగా రండి. ప్రైజ్ లార్డ్. నా పేరు జి ప్రకాష్ అండి. ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీలో లెక్చర్గా పనిచేస్తున్నాను. 2021 నుంచి నేను ఇక్కడ హోసన మినిస్ట్రీస్కి వస్తూ ఉన్నాను. మరి మొన్న పోయిన నెల 20వ తేదీ నా కూతురు హాలా హాస్పిటల్లో డెలివరీ అయింది. అంతకుముందు అన్న చాలాసార్లు ప్రేయర్ చేశారు, తీసుకొస్తే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. అయితే డెలివరీ అయిన వెంటనే పాపకి ఊపిరి అందలేరన్నమాట. ఊపిరి అందకపోతే తల్లి కూడా చూడకపోతే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే చంద్ర నరసింహం తీసుకెళ్తే 20వ తేదీ అయిపోయింది. 21వ తేదీ మేము చెప్పలేమండి, ఇంకా మేమేం చేయలేమని చెప్పారు. మేము లంగ్ అంటే ఒక లంగ్ ఓపెన్ అయింది, రెండో లంగ్ ఓపెన్ కాల, అది ప్రాబ్లం అయింది. ప్రాబ్లం అయితే ఇక వెంటనే 21వ తేదీ శనివారం సాయంత్రం పూట ఇక్కడ మనకి సిద్ధపాటు కూడా జరుగుతూ ఉంది. ఇంకా నేను వెంటనే మేడం గారి పిల్లలు, వాళ్ళ హస్బెండ్ మొత్తం అక్కడే ఉన్నారు. మా బాబు ఎనస్థీషియా డాక్టరు మొన్న అయిపోయింది అమలాపురంలో, అక్కడ మన హోసన మందిరానికి వెళ్తారు. ఈ బాబు దగ్గర ఉండి మాకు అంత ధైర్యం చెప్తూ ఉంటే నేను ఇక్కడికి వచ్చేసి అన్న దగ్గరికి వచ్చి అది ఒక ఫోటో తీసుకొని వచ్చానమాట పాపది. ఈ ఫోటో తీసుకొచ్చి నేను అన్న దగ్గరికి వచ్చి పేరు చేపిస్తే అన్న దీని మీద చేయబెట్టి పాపగా చెప్పాడు, అమ్మ నేను అబ్రహ్మని మాట్లాడుతున్నాను, ఏం ప్రాబ్లం లేదు, పాప తప్పనిసరిగా ఇంటికి తిరిగి వస్తుందని చెప్పాడు. అదే సమయంలో ఇక్కడ ప్రేయర్ అయిపోయింది, అనంతరం ప్రేయర్ అయిపోయింది. షారోన్ అక్క బయటకు వచ్చారు. అక్క పరిస్థితి అంటే మా మేడం గారు షారోన్ అక్క బాగా తెలుసు. షారోన్ అక్క కూడా చూపిస్తే షారోన్ అక్క కూడా పాపకి పర్సనల్గా ప్రేయర్ చేసింది. ప్రేయర్ చేస్తే 7 రోజులు అక్కడ ఉంచుకొని 7వ రోజు పాప ఇంటికి వచ్చింది, ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా. ఇప్పుడు పాప ఫోటో ఇది. ఈరోజు ఖచ్చితంగా 4 రోజులు, ఈరోజు ఖచ్చితంగా. నేను ఉదయం నుంచి కాలేజీలో పనిచేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు చెప్పాలి, నేను ఎన్ని అవహంతాలు వచ్చినా కానీ నేను సాక్ష్యం చెప్పాలి ఈరోజు అని చెప్పి నేను వచ్చాను. అన్న చూడటంతో నన్ను పిలిచాడు, గుర్తుపెట్టి పిలిచాడు. ఎంత ఆనందంగా ఉందంటే నాకు నిజంగా చెప్పలేను ఇంకా ఆనందం. కూతురు బిడ్డ కాబట్టి, మరి కూతురు కాబట్టి అన్న ప్రార్థన, మరి చాలామంది అలా చెప్పాను, అక్క కూడా చెప్పాను, షారన్న కూడా చెప్పాను, అందరూ ప్రార్థన చేస్తారు బ్రదర్, మేము భయపడొద్దు, పాప తప్పనిసరిగా ఇంటికి వస్తుందని చెప్పారు. 7 రోజులు ఏ విధంగా అయితే మనకి దేవుడు మరి సంపూర్ణంగా మనకి కలిగించాడు, ప్రకృతిని ఏదైనా కానీ చేశారో ఖచ్చితంగా 7వ రోజు నా ఇంటికి వచ్చింది. ఈ రోజు ఖచ్చితంగా 4 రోజులు ఖచ్చితంగా 20వ తేదీకి. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అబ్రహ్మణకి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్.